సేల్స్ ఎంట్రీ పార్ట్ 2 క్రియేటింగ్ హెడర్ విత్ మ్యాక్రో. ఇంతకుముందు వీడియోలో మనము మ్యాక్రోతోనే టేబుల్ క్రియేట్ చేయడం ఎట్లానో నేర్చుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఆ మ్యాక్రోను మనం రన్ చేద్దాం. ఆల్ట్ F7. క్రియేట్ టేబుల్ అనేది ఇక్కడ ఒకటి ఉన్నది, మ్యాక్రో మనం క్రియేట్ చేసుకున్నది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని రన్ చేద్దాం. మన టేబుల్ సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనము హెడర్ క్రియేట్ చేసుకుందాం. అప్పుడు హెడర్ క్రియేట్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం ఏం చేద్దాము, మ్యాక్రో రికార్డ్ బటన్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు దీనికి క్రియేట్ మై హెడర్ ఆల్రెడీ ఉంది కాబట్టి రీప్లేస్ చేయాలని అడుగుతుంది. ఓకే అంటాం మనం. ఓకే క్లిక్ చేద్దాం. ఆల్రెడీ ఉన్నది రీప్లేస్ చేయాలని అడుగుతున్నది. చెయ్యి అని చెప్దాం. ఇప్పుడు మనకు రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంది, ఇక్కడ ఒక ఆల్రెడీ రో ఉన్నది. రో లేకపోతే మనం రో క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ట్రా రో ఉన్నది కాబట్టి A1 నుంచి G1 వరకు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ HMM ఆల్ట్ మెర్జ్ అండ్ సెంటర్ అయిపోయింది. ఇప్పుడు ఈ సెల్ను మనం మెర్జ్డ్ సెల్ను మనం ఫార్మాట్ చేద్దాం. ఫాంట్ సైజు 16 చేసుకుందాం. ఫాంట్ స్టైలు బోల్డ్ చేసుకుందాం. ఇప్పుడు అయిపోయింది. ఫిల్ కలర్ మనం చేంజ్ చేసుకుందాం. మనం ఏంటంటే ఫిల్ కలర్, ఇది ఫిల్ కలర్. ఫిల్ కలర్ చేసుకుంటే లైట్ గ్రే ఇది సెలెక్ట్ చేసుకుందాం. లైట్ గ్రే అయిపోయింది. ఇప్పుడు మన ఎక్సెల్ టేబుల్ మనకు హెడర్ రో కూడా క్రియేట్ అయింది. మరి దాంట్లో పేరు ఎందుకు రాలేదు అంటే మనం టైప్ చేస్తే అది మ్యాక్రోలో రికార్డ్ కాదు. తర్వాత మనం ఎంటర్ చేసుకోవాలి మన పేరును. ఈ రకంగా మనం హెడర్ను టేబుల్ను రెండింటిని క్రియేట్ చేసుకోవచ్చు. మనం క్రియేట్ చేసిన రెండు మ్యాక్రోస్ పనిచేస్తున్నాయి.